కొన్నిసార్లు పెళ్లి వయసుకు వచ్చినప్పుడు నిజంగా ఆడపిల్లలు పడుతున్న స్ట్రగుల్ చూస్తే చాలా బాధ అనిపిస్తుందండి. ఆడపిల్లల రూపాన్ని బట్టి కొన్నిసార్లు వాళ్ళకి వివాహాలు ఆలస్యం అయిపోతూ ఉంటాయి, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బట్టో, లేకపోతే ఆర్థికంగా వారంతా స్టేబుల్గా లేకపోతే వాళ్ళ పరిస్థితి వివాహ వయసుకు వచ్చినప్పుడు కొన్నిసార్లు చాలా ఇబ్బందికరంగా మారిపోతుంటుంది. ఈ సమాజంలో ఒక మాటలో చెప్పాలంటే స్త్రీని అందంగా ఉండాలి, ఒక పర్ఫెక్ట్గా ఉండాలి అని కోరుకునే సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ఒక మాట గుర్తించండి, దేవుని సృష్టిలో పురుషుడు ఎంతో, స్త్రీ కూడా అంతే. దేవుడు నిన్ను ఆయన పోలికలో ఆయన రూపంలో సృష్టించాడు. ప్రియమైన సహోదరి, ఎప్పుడు బాధపడద్దు. బీ థ్యాంక్ఫుల్ అండ్ గ్రేట్ఫుల్ టు గాడ్ ఫర్ హౌ హీ హ్యాస్ క్రియేటెడ్ యూ. అద్దం ముందుకు వెళ్ళినప్పుడు, ప్రభా నీ రూపంలో నీ పోలికలో నన్ను సృష్టించావయ్యా, నీకు వందనాలని దేవుని స్తుతించు. ఎవరెవరో మన గూర్చి ఏదేదో మాట్లాడితే దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరము, బాధపడాల్సిన అవసరం లేనే లేదు అని గుర్తించు. God has created you in a unique way. His hands have fashioned you and designed you. దేవుని చేతులు మనకి రూపును, నిర్మాణాన్ని ఇచ్చాయని వాక్యంలో వ్రాయబడింది. చక్కగానే చేశాడు దేవుడు. ఏది లోపంగా దేవుడు ఏది చేయడు. అండ్ ఈ బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యం ప్రాముఖ్యము అని గుర్తుపెట్టుకొని దేవునికి ఇంపైన రూపంలోనికి, దేవుడు నచ్చిన రూపంలోనికి మనం మార్చబడడానికి ప్రయత్నం చేస్తుంటే మన జీవితాలు చాలా చాలా బాగుంటాయి. బాహ్య సౌందర్యానికి అధిక ప్రాధాన్యతనిచ్చి నీ అందాన్ని చూసి, నీ రూపాన్ని చూసి వెక్కిరించేవారు లేకపోతే కమెంట్ చేసే వాళ్ళని గురించి ఒక్క క్షణం కూడా నీ సమయాన్ని వ్యర్థపరచుకోకు.